అందరికీ నమస్కారం. ఏబీలో చూశారు కదా, ఈరోజు ఎంత విశిష్టమైనటువంటి గురువులు ఉన్నారో. ముందుగా బమిడివాటి రామ్మూర్తి గారు, వారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వంతోనూ రాష్ట్ర ప్రభుత్వంతోనూ ముఖ్యమంత్రులకి సలహాదారులుగా ఉంటూ ఎన్నో ఆయిల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు, వందల కోట్ల వ్యాపారం ఉన్నటువంటి వ్యక్తి. వారు 2000 సంవత్సరంలో క్రియాయోగం తీసుకొని క్రియాయోగానికి బద్ధుడై రోజు నిత్యం సాధన చేస్తున్న తర్వాత 2014లో గురువులు ఇవన్నీ వదిలేసి ఋషికేశ్ ఆశ్రమం చూసుకోవాలి అంటే తృణప్రాయంగా ఆస్తులని అన్నిటినీ బిజినెస్లని అన్నిటినీ ఒప్పజెప్పి ఋషికేశ్లో ఉన్నటువంటి ఆశ్రమాన్ని, శంకరానందగిరి క్రియాయోగ ఆశ్రమాన్ని, మనకి లక్ష్మణ జూలా దగ్గర మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది, ఆ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారు ఈరోజు మన దగ్గరికి రావటం మన అదృష్టం. ఎందుకంటే హిమాలయ యోగులంతా కూడా హిందీలో ఉంటారు, కాబట్టి తెలుగులో మాట్లాడే యోగి మనకి లభించడం అనేది మన అదృష్టం. అలాగే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి, అంటే ఇంత మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఏదో ఉన్న పొజిషన్ లేని వ్యక్తులు ఈ ఆధ్యాత్మికతలో రావడం వేరు. ఇంత పొజిషన్ ఉండి వదిలి దీంట్లోకి రావటం అనేది చాలా చాలా గొప్ప విషయం. వారు మన దగ్గరికి రావటం ఈరోజు మన అదృష్టం. అలాగే మాతాజీ వారు శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ వారు గిరి సాంప్రదాయంలో సన్యాస దీక్ష తీసుకున్నారు. మనకి 111 సంవత్సరాల బాబాగారు ఉన్నారు కదా, వారు దీక్ష ఇచ్చిన ఏకైక మాతాజీ అన్నమాట. వారి గురు పరంపరలో 18వ మాతాజీగా ఇప్పుడు దీక్ష తీసుకున్నారు. గిరి సాంప్రదాయంలో సన్యాస దీక్ష స్వీకరించారు. వారు పూర్వాశ్రమంలో, వారిది పెద్ద వ్యాపార కుటుంబం. ఒంగోలులో వైశ్య కమ్యూనిటీ నుంచి పెద్ద వ్యాపార కుటుంబంలో ఉంటూ, అలాగే పిల్లలకి అందరికీ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆ యొక్క గృహస్థ ధర్మాన్ని నుంచి వానప్రస్థంలోకి వచ్చి గోసేవ చేసుకుంటూ ఒక 7 సంవత్సరాలు ఇంటికి అన్నిటికీ దూరంగా గుళ్ళకమ్మ నది ఒడ్డున ఒక గోశాల నిర్మించి చేస్తూ ఆ తర్వాత 7 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఉన్న తర్వాత మాత్రమే గురువులు సన్యాస దీక్షిస్తారు. అలా ఆ నియమబద్ధంగా 7 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఉంటూ అందరూ వైభోగంగా ఉండి పిల్లలు అందరూ అమెరికాలో వెల్ సెటిల్ అవుతున్నటువంటి మాతాజీ అన్నీ వదిలి ఒక గోవుల కోసం ఒక రేకుల షెడ్లోకి రావటం అంటే ఎంత అద్భుతమో చూడండి. గోవుల కోసం అంటే ఒక ఇంట్లో 10 బెడ్రూములు ఉన్న ఇంటి నుంచి ఒక రేకుల షెడ్లోకి అన్ని వైభోగాలను వదిలి రావటం అంటే ఎంత అద్భుతంలో చూడండి. అటువంటి మాతాజీ ఈరోజు మన దగ్గరికి వచ్చారు. వారు ఒంగోలు ప్రాంతంలో ఆర్ఎస్ఎస్లోను, మన సంఘ్ పరివార కార్యక్రమాల్లోనూ, అలాగే సంత్ ఈ యొక్క సాధు పరిషత్తులోనూ వెల్ నోటెడ్గా ఉంటారు. కాబట్టి అట్లాంటి వారు ఈరోజు మనకి ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరిద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుకృపా హి కేవలం గురుకృపా హి కేవలం గురుకృపా హి కేవలం భగవత్కృపా హి కేవలం భగవత్కృపా హి కేవలం భగవత్కృపా హి కేవలం. గురువులు పరమగురువులు మహోతర్ బాబాజీకి, లహరి మహాశయకి, యుక్తేశ్వర గిరికి, పరమహంస యోగానందకి, ప్రభుజీకి, హరిహరానందకి, గురువులు పరమగురువులు పత్రిజీకి శతకోటి వందనాలు. ఈ శరీర మధ్యమం ద్వారా గురువులు ఏం చెప్పిస్తే చెప్పుకుందాం. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి, ఓం బాబాజీ. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి. మొదటగా పరమాత్మ సృష్టిలో అంతా సమానమే అంటాను నేను. అది ఎలాగా? ఒకరు ఆడగా పుట్టారు, ఒకరు మగగా పుట్టారు, ఒకరు గొప్పవాడుగా పుట్టాడు, ఒకడు పేదవాడుగా పుట్టాడు, ఒకడు అమెరికాలో పుట్టాడు, ఒకడు ఇండియాలో పుట్టాడు. ఇలాగ వేరువేరు ప్రాంతాలతో వేరువేరు రూపాలతో అందరూ ఉన్నారు. కొంతమంది అంగవైకల్యంతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. అందరూ సమమే. ఎలాగా? పరమాత్మ అందరికీ శ్వాసని, ప్రాణాన్ని ఇచ్చారు. దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఈ శ్వాసని, ప్రాణాన్ని ఇచ్చి ఈ శ్వాస ద్వారా, ప్రాణం ద్వారా ఆయనకు చేరుకునే మార్గాన్ని అందరికీ సమంగా ఇచ్చారు. దీంట్లో ఎటువంటి
తేడా లేదు. వీటిల్లో నుంచి శ్వాసలోంచి శ్వాస విద్యలు వచ్చాయి. శ్వాస విద్యల్లో బ్రహ్మ విద్య, క్రియా విద్యగా చెప్పబడింది. ఈ విద్యలు చేయాలంటే కొంత సమయం, పరిస్థితులు, దీక్ష ఇవ్వాలంటే కావాల్సిన గురువులు వీళ్ళంతా కావాలి. కానీ మొట్టమొదటగా అందరికీ అక్షరాభ్యాసం, శ్వాస అనే దాని మీద అక్షరాభ్యాసం చేసిన వ్యక్తి పత్రిజీ గారు. ఈ అక్షరాభ్యాసం దీన్నే విద్య అంటారు. శ్వాసలో ఉండడం దాన్నే విద్య అంటారు. శ్వాసలో లేనంతసేపు అవిద్యగా ఉన్నాం. సో ఇంతమందికి, ఇన్ని కోట్ల మందికి ఆయన విద్యను ప్రసాదించారు పత్రిజీ గారు. సో ఏంటంటే శ్వాసని ఇంతమందికి శ్వాసని పరిచయం చేశారు పత్రిజీ గారు. ఓకే, ఈ విద్యలు ఉన్నాయి, బ్రహ్మ విద్య, సిద్ధ విద్య, క్రియా విద్య. ఈ బ్రహ్మ విద్య, సిద్ధ విద్య, క్రియా విద్య కంటే ఇంకా ముందుగా ఏం చెప్పాలంటే, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పుకున్నాం. మన శ్వాస తీయడం గురు బ్రహ్మ అంటే సృష్టికర్త, శ్వాసను నిలపడం గురు విష్ణు లయకారకుడు, శ్వాసను విడవడం గురుదేవో మహేశ్వర అవినాశకారకుడు ఈశ్వరుడు. సో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర ఎవరు? మీ శ్వాసే. సో పత్రిజీ గారు ఏం చెప్పారు మీకు? శ్వాసే మీ గురువు అని చెప్పారు. ఆయన ఎంత దూరదృష్టితో చెప్పారు. అది శ్వాసను మించినది లేదు. ఎందుకు? అతి పవిత్రమైనది శ్వాస అంటాను నేను. అతి పవిత్రమైనది సాక్షిభూతం శ్వాస అని చెప్తాను. అతి పవిత్రమైనది శ్వాస లాగంటే మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, అందరం శ్వాసతో ఉన్నాం. సో మనందరం పవిత్రులుగానే ఉన్నాం. ఒక మనిషి అక్కడ చనిపోతాడు. చనిపోగానే మనం ఏం చెప్తాం? ముట్టుకోవద్దు, టచ్ చేయొద్దు, చేయండి. ఏమైపోయింది? అపవిత్రం ఎలా వచ్చింది? శ్వాస వెళ్ళిపోవడం ద్వారా అపవిత్రం అయిపోయింది. శ్వాస ఉన్నంతసేపు మనం పవిత్రమే. సో మనలో పవిత్రత ఎక్కడుంది? శ్వాసలో ఉంది. సో ప్రతిదీ ఈ జీవితంలో, ప్రపంచంలో పరమాత్ముడికి చేరుకునే ఏకైక మార్గం శ్వాస. అది డబ్బుతో పని లేదు, వస్తువుతో పని లేదు. మన కర్మలన్నీ అకర్మ చేయగలిగింది శ్వాసే. క్రియాయోగం అంటే ఇకార, స్వకార, రకార. అంటే శ్వాస తీసుకోవడం ఇకార, శ్వాసను నిలపడం స్వకార, శ్వాసను విడవడం రకార. ఈశ్వర ప్రణిధానాని ఈస్ క్రియాయోగ. సో మళ్ళీ ఎక్కడికి వచ్చాం? మనం శ్వాస దగ్గరికే వచ్చాం. సో ఈ శ్వాస చెయ్యాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఇంతమంది గురువులు దొరకాలి, చెయ్యాలి. కాబట్టి ముందుగా ఫస్ట్ శ్వాస సర్వం అని చెప్పింది పత్రిజీ గారు. ఇన్ని కోట్ల మందిని ఏకీకృతం చేసిన పత్రిజీ గారికి శిరస్సు వంచి మళ్ళీ ఒకసారి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు రామ్మూర్తి ఉన్నాడు. రామ్మూర్తి బ్రహ్మ విద్య నేర్పాలి, క్రియా విద్య నేర్పాలి. ఎంతమందికి నేర్పగలడు? నెలకైతే 30 మందికి, 60 మందికి నేర్పగలడు. మరి ఇంతమందిని శ్వాసే సత్యం, శ్వాసే ధర్మం, శ్వాసే వేదం అని తీసుకురాగలిగింది ఎవరు? అది ఎంత శక్తి, ఎంత మహానుభావుడు, ఎంత ఆలోచించి శ్వాస దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన. సో మా గురువుల దేవుల పేరు స్వామి శంకరానందగిరి. ఆయన 10వ సంవత్సరమే ఇంట్లోంచి పారిపోయి వచ్చేసారు. పారిపోయి వచ్చి ఎక్కడికి వెళ్ళారు? యుక్తేశ్వరి గారు కరూరు ఆశ్రమానికి వెళ్ళారు. కరూరు ఆశ్రమంలో ఉంటూ గురువులు చెప్పారు, మా తండ్రి లేరు, మా అమ్మమ్మ తాత వీళ్ళు వస్తారు, నన్ను ఆశ్రమానికి మళ్ళీ వెనక్కి పంపొద్దు, నన్ను ఇక్కడే ఉంచండి అన్నారు. సరే, వాళ్ళు అలాగే వెతుక్కుంటూ వస్తే మేము పంపం అని ఈ అబ్బాయికి 12వ సంవత్సరంలో ఆయనకి క్రియాదీక్ష ఇవ్వడం జరిగింది. 16వ సంవత్సరంలో ఆయన్ని గురువుగా చేయబడింది. అంటే ఆయన చిన్నప్పుడు పెద్దగా ఏమీ చదువుకోలేదు, ఒక ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే చదువుకున్నాడు. కానీ ఆయన మనతో ఏ భాష అయినా మాట్లాడగలడు, గీత మాట్లాడగలడు, వేదం మాట్లాడగలడు, ఉపనిషత్తులు మాట్లాడగలడు, మనకు కావాలంటే మెడికల్ టెక్నాలజీ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. గురువుని అడిగాను, ఇది ఎలా సాధ్యం స్వామి నీకంటే, దీనికి అసలైన తాళం శ్వాసే, నువ్వు శ్వాసతో ఉండు, ఇదంతా నీకు సాధ్యమవుతుంది, అన్నిటికీ మూలం ఈ శ్వాసే. అంటే మనకి ఎవరో చెప్పింది కాదు, నిజంగా నా గురువు నా ఎదురుకుండా ఉండి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఋషికేశ్లో పెద్ద ఆశ్రమం ఉంటుంది, అది కట్టించడానికి ఆర్కిటెక్చర్లు వచ్చేవారు, ఇంజనీర్లు వచ్చేవారు. కానీ మీ గురువుతో పనిచేయలేం, మా ఆలోచన 10 రోజుల ముందు ఉంటుంది మీ గురువు ఆలోచన అని చెప్పి వెళ్ళిపోయేవారు. సో దీని అంతటికీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది? శ్వాసదే వచ్చింది. శ్వాస అంటే సత్యం, ధర్మం, వేదం.
శ్వాస తప్ప మరొకటి ఏదీ లేదు అని నా గురువు చెప్పాడు. గురువు చెప్పడంతో నేను అన్నీ వదిలేసి ఈ శ్వాసనే పట్టుకుని ఈ శ్వాస ద్వారానే సత్యాన్ని తెలుసుకుందుకు ప్రయాణం చేస్తున్నాను. కానీ దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 25 సంవత్సరాలుగా ఈ సాధన జరుగుతోంది. రామ్మూర్తి అనేవాడు ఈ సాధన చేయలేడు. రామ్మూర్తి అనేవాడు ఈ సాధన చెయ్యాలి అంటే శరణాగతి ఉండాలి. అంటే తెలిసి తెలియక నేను బాబాజీని ఆ సమయంలో నిజంగా నాకు తెలీదు, బాబాజీ నా చేత ఏ రోజు క్రియ మిస్ కాకూడదు, ఎప్పుడూ నేను క్రియను వదలకూడదు, ఎప్పుడూ నేను క్రియలోనే ఉండాలి, చేసేది చేయించేది సమర్పించుకునేది నువ్వే అని బాబాజీని కోరడంతో ఆ కోరిక బలంగా, ఎంత బలం, సూర్యుడు చంద్రుడు ఎలా ఉదయించి అస్తమిస్తారో అలాగే నేను కూడా ఏ రోజు దీన్ని వదలకూడదు అని బాబాజీని గట్టిగా పట్టుకోవడం వల్ల బాబాజీ గురువులు పరమ గురువులు అందరూ కలిసి ఈ శరీర మధ్యమం ద్వారా చేయించారు. రామ్మూర్తి లేకపోతే శూన్యం. అంటే ఇక్కడ మనకి కావలసింది మొట్టమొదటి మెట్టు శరణాగతి. కావాల్సిందేంటి? శరణాగతి. ఎందుకయ్యా అసలు నీకు శరణాగతి కావాలి అంటే మీ శ్వాసని మీరు సొంతంగా చేయగలరా? ఎవరు చేస్తున్నారు ఈ శ్వాసను? మీలో 21,600 సార్లు పరమాత్మ మీలో సేవ చేస్తున్నాడు. ఆ శ్వాస చేస్తూ జరుగుతుంది కాబట్టే మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి. దీని వెనకాల ఏముంది? మూలం. ఆ మూలం ఎవరు చేస్తున్నాడు? పరమాత్మ. సో మనం ఏం చేస్తున్నాం? మనం చెయ్యాల్సింది ఒకటే, ఆ మూలాన్ని పట్టుకుని శరణాగతిలోకి వెళ్ళడమే. ఓకే, మీరందరూ ఎప్పుడైతే ఈ మూలాన్ని పట్టుకుంటారో, ఎప్పుడైతే శరణానికి పట్టుకుంటారో మీ గురువు మిమ్మల్ని పట్టుకు తీసుకెళ్ళిపోతారు. మీరున్నారు. మీ అందరికీ కావాల్సింది ఒకటి మందు. పత్రిజీ గారిని గట్టిగా పట్టుకోవడం. నా చేత ఏ రోజు ఈ ధ్యానం మానించకుండా చేయాల్సిన బాధ్యత. నేను అల్పుణ్ణి, నేను చిన్నపిల్లవాడిని, నేను పడిపోతాను, నన్ను పట్టుకో. ఆయన మిమ్మల్ని పట్టుకుంటాడు. కావలసింది ఇక్కడ ఏంటి? శరణాగతి. నా గురువు నాకేం నేర్పాడు? మన సాధనలో వెళ్తూ ఉంటాం, అనేక మెట్లు ఎక్కుతూ ఉంటాం, అనేక అనుభవాలు వస్తూ ఉంటాయి. గురువు ఏం చెప్పాడు? అనుభవాన్ని కూడా గురువుకి సమర్పించి ముందుకెళ్ళు. అనుభవం దగ్గర ఆగితే నీకు అహంకారం వస్తుంది. నీవు ఎప్పుడు అహంకారం అంటే రావణుడితో ప్రయాణాన్ని అహంకారంగా చెప్పబడ్డారు. ఏంటి? రాముడితో ప్రయాణాన్ని చైతన్యంగా చెప్పబడ్డారు. రావుడేంటి, రావణుడు ఏంటి, అహంకారం ఏంటి? ఒక చిన్న రాముడు రామాయణం చిన్నగా చెప్పుకుందాం. రాముడు అంటే చైతన్యం, రా అంటే చైతన్యం, మా అంటే మనలో ఉన్న చైతన్యమే రాముడు. రాముడు తండ్రి ఎవరు? దశరథుడు. అంటే 10 రథాలను నడపగలడు. 10 రథాలు ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. కౌసల్య అంటే కుశలంగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఎవరు నడపగలరో వాళ్ళకి రాముడు జన్మిస్తాడు. ఈ రాముడు ఎక్కడ జన్మిస్తాడు అంటే అయోధ్యలో జన్మిస్తాడు. అయోధ్యలో అంటే మనకి ఎటువంటి ఆలోచనారహిత స్థితిలో ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనం పట్టుకుంటామో అక్కడ రాముడు జన్మిస్తాడు. చెప్పాం. ఇప్పుడు రామాయణం అంటే ఏంటయ్యా అంటే రాముడు అంటే చైతన్యం అని చెప్పుకున్నాం మనం. సీత మనసు, రావణుడు అహంకారం. ఎప్పుడైతే ఈ అహంకారం ప్రవేశించిందో మనసు చైతన్యం నుంచి దూరం అయిపోయింది. మళ్ళీ చైతన్యం మనసు వెంపు వెళ్ళదు, మనసే చైతన్యం వెంపు వెళ్ళాలంటే ఇక్కడ నశించాల్సింది అహంకారం. అహంకారం నశించాల్సిందంటే కావాల్సిందేంటి? ప్రాణవాయువు హనుమంతుడు అంటే ఎరుక. ఎరుకతో శ్వాస చేసినప్పుడు నువ్వు రావణుడి సంహరించి ఈ మనసుని చైతన్యంతో చేయగలవు. అంటే నీకు కావాల్సిందేంటి? శ్వాస, ప్రాణవాయువు. నువ్వు ప్రాణవాయువుతో ఉంటే రాముడితో నీ ప్రయాణం, నేను అంటే అహంకారంతో రావణుడితో ప్రయాణం. గురువు ఏం చేశాడు? పరమ గురువులు ఏం చేశారు? మీకు ఒక చేత్తో యోగాన్ని ఇచ్చారు, ఒక చేత్తో మాయని ఇచ్చారు. యోగం మాయ రెండు కలిపి ప్రయాణిస్తున్నాయి. మీకు పత్రిజీ మహారాజు మీకు నేర్పారు, చెప్పారు, యోగాన్ని ఇచ్చారు. కానీ సృష్టి ధర్మం ప్రకారం అక్కడ మాయ ఉంది. ఈ మాయలో మనం పడిపోవడం సహజం. ఎందుకు? అక్కడ మన శరణాగతి లేదు. మన ప్రయాణం రావణుడితో. నాకు వేళ అనుభవం కలిగింది, అయిపోయింది. ఈ అనుభవం కూడా పత్రిజీ మహారాజ్ ఇది మీకే. నా చెయ్యి నన్ను వదలొద్దు.
ఏం కలిగినా అది మీకే. పత్రిజీ అవ్వనండి, మీరు నమ్మిన గురువు అవ్వండి, ఎవరైనా అవ్వండి, గురువు శరణాగతితో ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ పరమాత్ముడి నుంచి వేరు చేయలేరు. మీ అహంకారం నేను అన్నదే మీరు పరమాత్ముడికి వేరయ్యేది. ఓకే, క్రియలో ఏం చెప్తారంటే పైన అత్యున్నత స్థానంలో పరమాత్ముడు ఉన్నాడు, తర్వాత శ్వాస ఉంది, తర్వాత చిత్త ఉంది, తర్వాత మనసు, తర్వాత అహంకారం, వీడి కింద వెన్నెముకలో పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మాయా ప్రపంచం. మనమంతా ఏం చేస్తున్నామంటే పరమాత్మకు అతి దగ్గరగా ఏముందని చెప్పాం, శ్వాస ఉందని చెప్పాం. దాన్ని వదిలేసి ఈ మాయా ప్రపంచంలో విజ్ఞానం ద్వారా, జ్ఞానం ద్వారా, ఇంకో ద్వారా మనం పరమాత్ముడికి దగ్గర అవ్వాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. పరమాత్ముడికి అతి దగ్గరగా ఉన్నదేంటి, శ్వాస. ఎప్పుడైతే మీరు శ్వాస ఏంటయ్యా, ఎందుకు పరమాత్ముడికి అతి దగ్గరగా ఉంది, శ్వాస వల్ల ఏమవుతుంది అంటే చంచల ప్రాణమే జీవుడు, స్థిర ప్రాణమే పరమాత్ముడు. చంచలంగా మన ప్రాణం ఉంది కాబట్టి మన జీవత్వం ఉంది. ఈ చంచల ప్రాణాన్ని స్థిరపరచగలిగింది మీ శ్వాస మాత్రమే, మరొకటి కాదు. ఎప్పుడైతే మీ ప్రాణం చంచలం నుంచి పోయి స్థిరపడిపోయిందో మీరే పరమాత్మగా మారుతారు. దాన్ని చేయగలిగింది శ్వాస. అంటే ఏంటి, మనసు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మాయని అన్నిటి నుంచి దాటించగలది శ్వాస. సో ఈ యోగాన్ని ఫస్ట్ మీకు ప్రసాదించారు. ఎవరు ప్రసాదించారు? 2 లక్షల మందికి. 2 లక్షలు పరిచయం చేసింది ఎవరు? పత్రిజీ గారు. సో నేను ఎవరికి చెప్పినా ఇది అంత ఈజీ కాదు. ఎవరు ఏంటంటే యోగం చేయించడం, యోగంలో నిలపడం ఈజీ కాదు. ఎందుకంటే మాయ కూడా అంత దగ్గరగా మనకుంది. మాయ ఎప్పుడూ మనని వెంటాడుతూ ఉంది. ఈ మాయ నుంచి మనం బయటపడాలి అంటే శరణం కావాలి, పరమాత్ముడి యొక్క కృప కావాలి. పరమాత్ముడి యొక్క కృప కావాలి అంటే ఏంట్రా అంటే దీనికి ఒక చిన్న కథ చెప్పుకుంటాం. పరమాత్ముడి కృప అంటే ఒక మహారాజు చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. ఆ పరిపాలన చేస్తున్నప్పుడు పరమాత్మతుడు ఒక పరిపాలన సంతోషించి, మహారాజా నీకేం కావాలి అని అడిగితే, మీ దర్శనం నాకు జరిగింది, ప్రపంచంలో నా రాజ్యంలో ఉన్న ప్రతి వారికి కూడా మీ దర్శనం కావాలి. అది సాధ్యం కాదు, దానికి యోగ్యత ఉండాలి అని చెప్తారు. దానికి ఏం కావాలి? యోగ్యత. అంటే లేదు మీరు మాట ఇచ్చారు కాబట్టి సరే అయితే మీ దేశ ప్రజలందరినీ నా దగ్గరకు తీసుకురా, దర్శనం ఇస్తాను కొండ మీదకి అని చెప్తారు. కొండ మీదకి రమ్మంటే వీళ్ళంతా ఒక ఊరేగింపుగా ప్రయాణం సాగిస్తూ ఉంటారు. పరమాత్ముడు అక్కడ మాయను సృష్టిస్తాడు. ఏ మాయ సృష్టించాడు అంటే ఒక కాపర్ అంటే రాగి నాణాల కొండను ఒకటి సృష్టించాడు. ఈ జనాలు ఈ రాగి నాణాల కొండను చూసి రాగి నాణాల వెంపు ప్రయాణం సాగించారు. ఓకే, ఈ రాగి నాణాల వెంపు ప్రయాణం సాగిస్తే రాజు వద్దు మన పరమాత్ముడి దగ్గరికి వెళ్దాం, లేదు రాగి నాణాలు కలెక్టర్ మేము లైన్లోకి వస్తామని వెళ్ళిపోతారు. మరి కొంతసేపటికి వాళ్ళకి వెండి నాణాలు కనపడతాయి. ఈ వెండి నాణాలు కనపడగానే మళ్ళీ ఏం జరుగుతుంది, కొంతమంది వెళ్ళిపోతారు. ఇంకా కొంత దూరం వెళ్ళగానే బంగారు నాణాలు కనపడతాయి. మళ్ళీ ఈ బంగారు నాణాలు చూసి కొంతమంది వెళ్ళిపోతారు. రాజుగారు రాణిగారు మిగులుతారు. వాళ్ళు చాలా బాధపడుతూ ఏంటి ప్రజలు పరమాత్మ దర్శనం చేద్దాం అనుకుంటే వీళ్ళెవరూ నిలబట్టలేదని ప్రయాణం ముందుకు సాగుతోంది. ఈసారి వజ్రాలు కనపడతాయి. వజ్రాలు కనపడగానే అక్కడ ఏం జరిగిందయ్యా అంటే రాణిగారు కూడా రాజుని వదిలేశారు. ఎందుకు? వజ్రాల దగ్గరికి ఆవిడ వెళ్ళిపోయింది. అక్కడ మిగిలింది ఎవరు? రాజుగారు. రాజుగారు పరమ దుఃఖంతో పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తూ చాలా క్షమించి పరమాత్మ నా వల్ల ఇలా జరిగింది, అందుకే చెప్పానయ్యా యోగం ఉంటే సాధ్యం కాదు. ఇప్పుడు మీకు పత్రిజీ గారు యోగాన్ని ఇచ్చారు, అది నిలుపుకునే బాధ్యత మీది. అది నిలుపుకోవాలంటే మీకు శరణాగతి కావాలి. సో మనకు కావాల్సింది మొట్టమొదటి ఏంటి? శరణాగతి. తర్వాత మన అందరంలోనూ, మీలో కాదు నాలో కాదు అందరిలో ఉన్న లోపం ఏంటంటే మనం ఒక యాక్షను రియాక్షను చూపిస్తూ ఉంటాం. అక్కడ స్థితప్రజ్ఞత్వం కావాలి. ఎవరో వచ్చారు మన్ని దూషించారు, దూషించగానే నేను ఏమంటాను, నువ్వు నన్ను దూషిస్తావా, నన్ను అలా అంటావా అంటాను. అంటే నేను ఏమైంది,
వాడి మాటల్లో నేను భాగం అయిపోయాను. అక్కడ స్థితప్రజ్ఞత్వం నశించింది. గురువు ఏం చెప్పాడు? వాడిలోనూ శ్వాసను చూడు. వాడిలోనూ శ్వాసను చూడు అంటే వాడిలోనూ పరమాత్మను చూడు. వాడిలో ఉన్న మనసును చూడకు. మనసు ఎప్పుడూ మనిషిని విభేదించి చూపుతుంది, శ్వాస ఒకటే మనిషిని కలిపి చూపిస్తుంది. తో మనం పరమాత్మ స్వరూపాన్ని చూడాలి అంటే వాడిలో ఉన్న శ్వాసను చూడాలి. వాడిలో ఉన్న శ్వాసను చూసినప్పుడు మనకి యాక్షన్ రియాక్షన్ ఉంటుందా? వాడు ఏదో అన్నాడు, మనం ఎందుకంటాం? సరే నేను నీలో శ్వాస నమస్కారం చేసుకుంటున్నాను. దీనివల్ల వాడు అన్నాడు అన్న దానికి మనం లొంగిపోతున్నాం. వాడేవాడు మనం లొంగ తీయడానికి? మన శక్తి మనలో ఉంది, మన శ్వాసలో ఉంది. కాబట్టి అన్నిటికీ అంతటా మూలమైనది శ్వాస తప్ప మరొకటి లేదు. మీకు పత్రిజీ గారే ఇంకా ముందుకు పట్టుకు తీసుకెళ్తారు. మీ శరణాగతితో ఉండండి. దయించి తప్పుగా క్షమించండి తప్పు అయితే. నాకు గురువు నేర్పింది నేను చెప్తాను. అనుభవాలు కలిగినప్పుడు గురువు ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. నువ్వు క్రియ బాగా చెయ్యని చెప్పేవాడు. అనుభవం నీకు రాత్రి మర్చిపోయేది, క్షణకాలంలో వెళ్ళిపోయేది. సో అనుభవం కలిగినా అది పత్రిజీ గారికి సమర్పించి ముందుకు వెళ్ళిపోండి తప్ప అనుభవం దగ్గర ఎవరు ఆగద్దు. అనుభవాలు తాత్కాలికం మాత్రమే. ఈ అనుభవాలన్నీ తాత్కాలికం. మనకి కావాల్సింది మళ్ళీ మీరు అడుగుతారు మనకేం కావాలి? నాకేం కావాలో నాకు తెలియదు. అది గురువు బాధ్యత. నా బాధ్యత ఏంటి? ఈ శరీర మధ్యం ద్వారా గురువు నేర్పిన సాధన చెయ్యడమే. ఫలితం నాకు తెలియదు. మంచా చెడా నువ్వే ఇవ్వాలి గురువా. నేను చిన్నపిల్లవాడిని, పడిపోతూ ఉంటా, పట్టుకుంటూ ఉంటూ సాధన చేయిస్తూ ఉండు. సో ఈ అనుభవాలకంటే దూరం వెళ్లకుండా శరణాగతితో ముందుకెళ్ళండి. శరణాగతితో శ్వాసతో ముందుకెళ్ళండి. ఒక్కొక్క స్టేజ్లో ఇప్పుడు మనం అమెరికా ప్రయాణం చేయాలి. అమెరికా ప్రయాణం చేయనప్పుడు ఈ బ్రహ్మ విద్య, సిద్ధ విద్య, ఈ రహస్య విద్యల్ని ఒక ఏరోప్లేన్ రూట్గా చెప్పబడింది. ఓకే. సో ఏరోప్లేన్ ఎక్కాలి అంటే దానికి బోల్డంత యోగం ఉండాలి, బోల్డంత జరగాలి. ఈ లోపలే మనకేమవుతుందంటే ఒక పల్లెటూరులో మనం ఉన్నాం. ఒక పల్లెటూరు నుంచి ఇంకో ఊరికి వచ్చి, ఆ పల్లెటూరు నుంచి ఒక ఎడ్ల బండితో ఇంకో ఊరికి వచ్చాం. ఆ ఎడ్ల బండి నుంచి బస్సు ఎక్కాం. బస్సు ఎక్కి ట్రైన్లోకి వచ్చాం. ట్రైన్లోకి వచ్చి హైదరాబాద్ వచ్చి ఏరోప్లేన్ ఎక్కాం, అమెరికా వెళ్ళాం. ఈ రూట్లో ఏ వాహనం అయినా తప్పని చెప్పగలమా మనం? అలాగే భక్తి మార్గం తప్పు కాదు, జ్ఞాన మార్గం తప్పు కాదు, ఏ మార్గం తప్పు కాదు. అది ఒక్కొక్క మెట్టు మనకి పైకి తీసుకెళ్ళడానికి తప్ప కింద పడడానికి కాదు. సో ఇలాగ మనం పరమాత్మ మన ఒక్కొక్క మెట్టు ఆయన ఎక్కిస్తున్నాడు. ఇంకా ఎక్కించాలంటే కావాల్సింది శరణాగతే. నేను నేర్చుకున్న పాయింట్ అది, నా గురువు నేర్పిన పాయింట్. ఏదైనా నా గురువు చేస్తాడు, నా గురువు చేయిస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, రామూర్తి నిమిత్త మాత్రుడు. ఈరోజు కావలసింది, ప్రజలకు చేరాల్సింది నాలో ఉన్న మా క్రియా గురువులు గారు, పత్రిజ గారు మాట్లాడిస్తారు. నేను నిమిత్త మాత్రం చెప్పడం, వెళ్ళిపోవడం. సో మనకి ఎంతటి శరణాగతి కావాలి? అన్యదా శరణం, సర్వదా శరణం. శరణం తప్ప మరొకటి లేదు. సో మీరు ఏ విద్య చేయండి, ఎంతసేపు మనం మాట్లాడుకోండి, ఒకటే పాయింట్, శ్వాస శరణం. ఎవరైతే ఈ శ్వాస శరణాన్ని పట్టుకుంటారో ఫలితం గురువుకు వదిలేస్తారో, ఫలితం కూడా వద్దు మనకి. కష్టాలు రాక మానవ్, కష్టం సుఖం గురువుదే. కష్టము గురువుదే, సుఖం గురువుదే. మన సాధన చేసే కొద్దీ కష్టాలు ఇంకా ఎక్కువ వస్తాయి. అదే మన పరీక్ష. ఏం చెప్పాను మీకు అక్కడ? యోగాన్ని కలగజేశాడు, మాయని కలగజేశాడు. వీడు శరణాగతితో ఉన్నాడా లేక మాయలో పడిపోతున్నాడా? సో మనకు కావాల్సింది ఏంటి? శరణాగతి, శరణాగతి, శరణాగతి. ఎంతసేపు ఉంది? చేయించేనా అయితే? రవిశాస్త్రి గారు ఒక రిక్వెస్ట్ చేశారు. ఇది క్రియాయోగంలో పార్ట్ అయితే కాదు. మనం ఈ శరణాగతిని ప్రతి శరీరంలో, ప్రతి కణువులోనూ ఎలా చూసుకోవాలి అని ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇది క్రియలో భాగం కాదు. ఇది జనరల్గా శరణాగతి
మనలో మనం శరణాగతితో ప్రతిక్షణం ఎలా ఉండాలి మన శరీరంలో అన్నది ఒక 5-10 నిమిషాలు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి, మీ వెన్నెముకని స్ట్రైట్గా పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు మీలో ఎవరికైనా కనుక కేచరి ముద్ర తెలిస్తే కేచరి ముద్రలో ఉండండి. తెలిస్తే, తెలియకపోతే పర్వాలేదు. ఎవరికైనా అలవాటు ఉంటే కేచరి ముద్రలో ఉండండి. పరమాత్మతత్వం తలలో ప్రతి అణువులోనూ చైతన్యంతో, కాంతితో, ఆరోగ్యంతో నిండి ఉంది. పరమాత్మతత్వం మెదడులో ప్రతి అణువులోనూ చైతన్యంతో, కాంతితోటి నిండి ఉంది. ఇదే పరమాత్మతత్వం కుడి చెవి, ఎడమ చెవి ప్రతి అణువులోనూ చైతన్యంతో, కాంతితోటి, ఆరోగ్యంతో నిండి ఉంది. ఇదే పరమాత్మతత్వం ఎడమ చెవి, ఎడమ కన్ను, కుడి కన్ను, నుదురు పైభాగం ప్రతి అణువులోనూ చైతన్యంతో, ఆనందంతో, ఆరోగ్యంగా ఉంది. అలాగే ఈ పరమాత్మతత్వం ముక్కులో ప్రతి అణువులోనూ చైతన్యంతో, కాంతితో, ఆనందంతో నిండి ఉంది. ఈ పరమాత్మతత్వం నోరు, పెదవులు, పై పెదవి, కింద పెదవి, పళ్ళు, నోటిలో ప్రతి అణువులోనూ చైతన్యంతో, కాంతితో, ఆనందంతో నిండి ఉంది. ఈ పరమాత్మతత్వం మెడ 4 వెంపులా చైతన్యంతో, కాంతితో ప్రతి అణువులోనూ నిండి ఉంది. అలాగే కుడి భుజం, కుడి చెయ్యి ముందు భాగం, వెనక భాగం, కుడి చెయ్యి అంతా, కుడి చెయ్యి వేళ్ళు ప్రతి అణువులు చైతన్యంతో, కాంతితో, ఆరోగ్యంతో నిండి ఉంది. అలాగే ఎడం చెయ్య పై భాగం, కింద భాగం, మధ్య భాగం, వేళ్ళు ప్రతి అణువు చైతన్యంతో, కాంతితో నిండి ఉన్నాయి. అలాగే మెడ వెనకాల భాగం, పై భాగం, కింద భాగం, మధ్య భాగం ప్రతి అణువు కాంతితో, చైతన్యంతో, ఆనందంతో నిండి ఉంది. అలాగే వెన్నెముక పై భాగం, వెన్నెముక మధ్య భాగం, వెన్నెముక కింద భాగం, వెనకాల పై భాగం, మధ్య భాగం, కింద భాగం చైతన్యంతో, ఆనందంతో, కాంతితో నిండి ఉంది. అలాగే మెడ ముందు భాగం చైతన్యంతో, ఆరోగ్యంతో, కాంతితో ఉంది. థైరాయిడ్ ఆరోగ్యంతో, చైతన్యంతో నిండి ఉంది. అలాగే హృదయము, హార్ట్ అండ్ లంగ్స్ చైతన్యంతో, కాంతితో నిండి ఉంది. అలాగే పరమాత్మతత్వం స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, స్టమక్, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, కడుపు, ఉదరం ప్రతి అణువులోనూ పరమాత్మతత్వం కాంతితో, చైతన్యంతో నిండి ఉంది. బ్లాడర్, గాల్ బ్లాడర్ ప్రతి అణువుతోటి చైతన్యంతో నిండి ఉంది. అలాగే ఈ పరమాత్మతత్వం కిడ్నీస్, మూత్రపిండాల్లో ప్రతి అణువులోనూ, ప్యాంక్రియాస్ ప్రతి అణువులోనూ చైతన్యంతో నిండి ఉంది. అలాగే కుడికాలు, ఎడంకాలు, కుడి పెరదులు, ఎడపెరదులు, పై భాగం, మధ్య భాగం, కింద భాగం కుడికాల్లో, అలాగే కుడికాలు గోరులోనూ ప్రతి అణువు పరమాత్మతత్వం చైతన్యంతో నిండి ఉంది. అలాగే ఎడంకాలు పై భాగం, మధ్య భాగం, కింద భాగం, ఎడంకాలు వేల్లో పరమాత్మతత్వం చైతన్యంతో, ఆనందంతో నిండి ఉంది. తల నుంచి కాలు దాకా ప్రతి అణువు చైతన్యంతో, ఆనందంతో, కాంతి ఉంది. ఈ ప్రతి అణువును కలిసి ఒక అణువుగా మారుతోంది. ఆ అణువే చిదానంద రూపం శివోహం, శివోహం, శివోహం. ఆ చిదానంద రూపమే శివోహం, శివోహం నువ్వు. ఆ చిదానంద రూపం శివోహం, శివోహం స్టేజ్లో మీరు నిలవండి. దీన్నే ధ్యాన స్థితి. అందరికీ ధన్యవాదాలు. ఒకసారి 2 పాయింట్లు చెప్పేసి నేను ముగుస్తాను. శ్వాస సాక్షిభూతం అని చెప్తాను. శ్వాస సాక్షిభూతం ఎలా అంటే, మనం కళ్ళతో చూస్తున్నాం, కళ్ళతో మంచి చూస్తున్నాం, చెడు చూస్తున్నాం, దాని వెనకాల శ్వాస ఉంది. మంచి స్పర్శ, చెడ్డ స్పర్శ, దాని వెనకాల శ్వాస ఉంది. మంచి మాట మాట్లాడుతున్నాం, చెడ్డ మాట మాట్లాడుతున్నాం, దాని వెనకాల శ్వాస ఉంది. వింటున్నాం, మంచి మాట వింటున్నాం, చెడ్డ మాట వింటున్నాం, దాని వెనకాల శ్వాస ఉంది.
ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో చేసే కర్మలోనూ శ్వాస ఉంది, కానీ అది మంచి పని చెడ్డ పని అది అంటించుకోదు. అది సాక్షీభూతంగా నడుస్తుంది. అంటే మనం ఒక తప్పు పని చేసామని శ్వాస ఆగిపోదు, ఒక మంచి పని చేసామని ఆగిపోదు. అది సాక్షీభూతంగా నిలుస్తుంది. ఈ సాక్షీభూతంగా నిలిచిన శ్వాసే ప్రాణకర్మ. అదైతే మనం ఎప్పుడైతే ప్రాణకర్మ చేస్తామో మనం అంటించుకున్న ఈ కర్మలన్నీ శ్వాస తప్ప మరొకటి తీయలేదు. అందుకే ప్రాణకర్మనే శ్రేష్ఠ కర్మ, ప్రాణకర్మనే క్రియాకర్మగా చెప్పబడింది. సో అన్నిటిలోకి ఉత్తమమైనది ప్రాణకర్మ. శ్వాస గమనించడం, శ్వాస చేయడమే అన్నిట్లోకి ఉత్తమమైనది. ఓకే, రెండో పాయింట్, మీకు ఇందాక కేచరి ముద్ర అని చెప్పాను. చాలామందికి తెలుసు, తెలియకపోవచ్చు. కేచరి ముద్ర అంటే మన నాలికను కొండ నాలిక వెంపు వైపు లేపుకు తీసుకెళ్ళడం, ఎంతవరకు అయితే అంతవరకు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఎందుకు గురువులు కేచరి ముద్రలో వీలైనంతసేపు ఉండమంటారు? మనం చెవులతో వింటున్నాం, నోటితో మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, నోటితో మాట్లాడుతున్నాం, వాసన నోటితో మాట్లాడుతున్నాం. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో చేసేదల్లా నోటి ద్వారా మాట్లాడుతున్నాం. అంటే మన కర్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కర్మకు మూలమేంటి? మీరు కేచరి ముద్రలో ఉంటే మాట్లాడగలరా? కర్మకు దూరంగా ఉంటారా? సో వీలైనంత వరకు మీరు శ్వాసను గమనిస్తూ కేచరి ముద్రలో ఉండండి. శ్వాస గమనించినప్పుడు కూడా వీలైనంతసేపు కేచరి ముద్రలో ఉంటే కర్మలకు దూరంగా, తర్వాత మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, మీ అందరికీ గురువులకి, పరమ గురువులకి, నా క్రియా గురువులకి, గురు పరంపరకి శతకోటి వందనాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా శతకోటి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి, ఓం బాబాజీ, ఓం పత్రిజీ. చాలా అద్భుతంగా మాట్లాడారు కదా. శ్వాస తప్ప ఇంకేం మాట్లాడలేదు. ఇంతేనా వారు మాట్లాడిన దానికి మనం కొట్టే చప్పట్లు? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు మాతాజీ వారు మాట్లాడతారు. సమయాభావం అయింది కాబట్టి 15 నిమిషాలు. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత దివ్యపాద పద్మాలకు నమస్కరిస్తూ నా గురుదేవులు సదానందగిరి బాబా వారికి, నా గురుదేవులు శంకరానందగిరి మహారాజ్ వారికి, వారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను. రామ్మూర్తి గురువుగారు చెప్పారు శ్వాస యొక్క ప్రాశస్త్యం. అలాగే శ్రీ విద్యలోకి వెళ్తే మా ఆచారంలో శ్రీ విద్యని చంద్ర విద్యగాను, గాయత్రి మంత్రాన్ని సూర్య విద్యగాను చెప్తారు. అంటే ఈ రెండు విద్యలు కూడా మనలోని రెండు నాడులకి ముడిపడి ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ దాకా వస్తే కూడా ప్రాణం, శ్వాస వీటి మీదే ఆధారపడి ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఇంకా అన్నింటికీ ముఖ్యం శ్వాసే. పత్రిజీ మహారాజ్ గారు చెప్పినా, వీరు చెప్పినా, వారు చెప్పినా, ఎవ్వరు చెప్పినా అన్నింటికీ ఆధారం శ్వాసే. ఆరోగ్యం కావాలా? శ్వాస. ఐశ్వర్యం కావాలా? శ్వాస. ఆనందంగా జీవించాలా? శ్వాస. సంసార జీవితం సవ్యంగా ఉండాలా? శ్వాస. మరి ఎందుకు ఇవన్నీ చివరికి ప్రతి వ్యక్తి సమాజానికి, కుటుంబానికి, దేశానికి హితుడుగా ఉండాలి అంటే కూడా దానికి పరిపూర్ణమైన శ్వాస తీసుకునే వాళ్ళకి మాత్రమే ఆ సద్గుణాలు అలవడతాయి. ఇలా పైపైన శ్వాసించి శ్వాసని మర్చిపోయి జీవిస్తే అక్కడ తమోగుణం పెరిగిపోతుంది. దానికోసమై శ్వాసే ఆధారం, శ్వాసే దైవం, శ్వాసే గురువు. పత్రిజీ మహారాజ్ గారు మీ అందరికీ ఒకటి చెప్పారు. మీ గురువు ఎవరని చెప్పారు? వినిపించలేదు. శ్వాసే మీ గురువు అన్నారు. మీ గురువు గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఇదిగో ఇప్పుడు మా స్వామి చెప్పారు, నేను మా గురువు నుంచి క్రియ ఇలా నేర్చుకున్నాను, మా గురువు గారు ఇలా చేయమన్నారు అని చెప్పారు. నేను చెప్తాను, మా గురువు గారు శ్రీ విద్య బోధించారు, శ్రీ విద్య నుంచి సౌభాగ్య విద్య ఇచ్చారు, సౌభాగ్య విద్య నుంచి మహాషోడశి విద్య ఇచ్చారు అని చెప్పి వాటిలోని ఔన్నత్యాన్ని చెప్తాను. మరి మీ గురువు అయిన శ్వాస నుంచి మీరేం నేర్చుకున్నారు? ఎవరేం నేర్చుకోలేదా? కాసేపు శ్వాస తీసుకోండి అందరూ.
నేను చెప్పే వరకు ఎవరు గాలి వదలకూడదు, తీసుకుంటూనే ఉండండి. సాధ్యమా? మరేం దీని నుంచి ఏం నేర్చుకున్నారు ఇప్పుడు చెప్పండి. వదిలిపెట్టకపోతే తీసుకోవడం అసాధ్యం అన్నదే శ్వాస మనకి నేర్పించే అద్భుతమైన యోగం. ఏమేమి వదిలేద్దాం? ముందు పత్రిజీ గారు చెప్పిన మాంసాహారాన్ని పూర్తిగా వదిలేద్దాం. మరి దేన్ని పట్టుకుందాం? అది వదిలేసాం, మరి దేన్ని పట్టుకుందాం? ధ్యానాన్ని. నిత్యం ధ్యానాన్ని ఆచరిద్దాం. ఈ ధ్యానం ఆచరించడం చూసారా, అతి సూక్ష్మంగా చెప్పారు. ఇక్కడ క్రియలు లేవు, లేకపోతే మంత్రాలు లేవు, సాధనలు లేవు, ఏం లేవు. అతి సూక్ష్మంగా కాసేపు కూర్చోండిరా, శ్వాసని గమనించండిరా అని చెప్పేశారు. అవునా? మరి ఇది మీకు అందించడానికి ఆయన ఎంత చేస్తుంటారో ఓ చిన్న కథ ద్వారా చెప్పుకుందాం. కాశీకి దగ్గరలో విదర్భ నగరంలో ఒక మహాపండితుడు ఉండేవారట. వారు అఖండ జ్ఞాన సంపన్నులు. వేదాంగాలను, ఉపనిషత్తులను అన్నిటినీ అధ్యయనం చేసి పరిపూర్ణ ఆత్మతత్వాన్ని సిద్ధింపచేసుకున్న మహాపురుషుడు. ఆయన వద్దకు ఎందరో శిష్యులు వచ్చారు. అందరినీ కూడా ఆయన మోక్ష విద్యను నేర్పి అందరూ ముక్తిని పొందేలా చేశారట. అలా ఎన్నో సంవత్సరాలు జరిగిన తర్వాత ఇక ఈ శరీరం నుంచి నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అని ఆ మహానుభావులు గుర్తించారట. గుర్తించి అరే నాకు కాశీలో ఈ శరీరాన్ని వదలాలని ఉందిరా అని చెప్పి తన శిష్యులలో చెప్తే అప్పుడు ఆ శిష్యులందరూ కలిసి, ఆ రోజుల్లో ఇవి లేవు కదా, వాహనాలేమీ లేవు కదా, పల్లకీని సిద్ధం చేసి వారి శరీరానికి ఇబ్బంది కలగకుండా అతి మృదువైన సున్నితమైన పరుపులు సిద్ధం చేసుకుని వారిని దానిలో పడుకోబెట్టుకొని 4 శిష్యులు భుజాన మోసుకుని వెళ్తూ ఉన్నారట. అలా వెళ్తూ ఉండే సుమారు 4 రోజుల ప్రయాణం. ఆ ప్రయాణంలో గురువుగారు ఇంకా అలసిపోవడం మూలాన అతి త్వరగానే అవసాన కాలం దాపురిస్తోంది అని ఆయన గుర్తించి, ఏమో ఇన్ని రోజులు ప్రయాణం చేశాం కదా, మేమేమైనా కాశీ చేరుకున్నామేమో, ఈ శరీరాన్ని నేను కాశీలో వదులుతానేమో అన్న ఆశతో ఆయన ఎక్కడ దాకా వచ్చామురా అని అడిగారంట. ఇంకా కాశీ రాలేదు గురువుగారు అంటే, మరి ఇప్పుడు ఎక్కడున్నాము అన్నారట. అప్పుడు ఆ శిష్యుడు ఒకడు, మురికివాడలో ఉన్నాము గురువుగారు అని చెప్పారట. ఆయన అంతిమ క్షణంలో ఏమిన్నారు? మురికివాడ అనే ఒక మాట విన్నారు. ఆ మాట విని మురికివాడలోన అంటూ ఆయన చివరి శ్వాస వదిలేశారు. వింటూ అంటూ ఆయన చివరి శ్వాస వదిలేశారు. అలా వదిలేసిన తర్వాత కొంతకాలానికి ఆయన ఇంకొక రాజ్యానికి దగ్గరలో ఉన్న మురికివాడలో వచ్చి పుట్టారట. ఎందుకలా? మనం అంతిమ కాలంలో చివరి శ్వాస వదిలేటప్పుడు దేన్ని స్మరిస్తామో, దేన్ని వింటామో, దేనిని కంటామో, కనడం అంటే చూడడం, ఆ స్థితిని మనం పొందుతాము. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయాన్ని చెప్పారు. మన వేదాలు, మన వేదాంతాలైన ఉపనిషత్తులు, అలాగే మన ఎన్నో పురాణాల్లో కూడా ఈ విషయాన్ని మనకు తెలియచేశారు. అంటే ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? మనందరం నిరంతరం దైవనామాన్ని స్మరించాలి, నిరంతరం దైవాన్ని దర్శించాలి, నిరంతరం దైవం గురించే మననం చెయ్యాలి. అంటే మాతాజీ గారు మాకేం మంత్రాలు ఇవ్వండి, మేమేం చెయ్యాలి? మంత్రం కూడా ఏం చెప్తుంది అంటే, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మవారిని ఎవరైతే అంతర్ముఖంగా ఆరాధిస్తారో సమ ఆరాధ్య. అక్కడ కూడా ఎంత అందమైన అర్థం ఉందో చూడండి. సమ అంటే సమానంగా, అంతర్ముఖంగా నేను మీరు ఒక్కటే అమ్మ అని ఎవరైతే అమ్మని ఆరాధిస్తారో వారికి మాత్రమే అమ్మని పొందే అర్హత వస్తుంది. బహిర్ముఖ సుదుర్లభ. మనం నోటితోటి పెద్దగా మంత్రాలు చదివినా, లేకపోతే లక్షలు జపించామన్నా, ఏమి చేసినా అమ్మవారు దొరకరట. ఎలా దొరుకుతారు? ఏ బీజమైతే నీకు గురువు నుంచి ప్రాప్తించిందో ఆ బీజాన్ని ప్రాణంతో కలిపి, అంటే శ్వాసతో కలిపి మౌనంగా జపించడం ద్వారా అమ్మతో సమానమైన, దైవ సమానమైన స్థితి ఏర్పడుతోంది అని చెప్పడం జరిగింది. అవునా? ఈ విషయం ఒప్పుకుంటారా? ఇక్కడ ఉన్న రవిశాస్త్రి గారు, మేము మళ్ళీ మాట్లాడకూడదు ఎక్కువసేపు, శ్వాస 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 ఏమని చెప్పారు?
శ్వాసలో లేనిది లేకుండా అద్భుతమైన గ్రంథం పత్రిజీ మహారాజ్ గారి ఆశీస్సులతోనూ, శ్రీ మారెళ్ళ రామకృష్ణ మాస్టర్ గారి ఆశీస్సులతోనూ, రవిశాస్త్రి గారిని ఒక ఇన్స్ట్రుమెంట్గా చేసుకొని మీ అందరికీ ఇవ్వడం జరిగింది. చదివారా? ఒక్కసారి పేజీ పేజీ తిప్పి చూడండి. వేదాలు చదవనవసరం లేదు, ఉపనిషత్తులు చదవనవసరం లేదు, మంత్రతంత్ర యంత్రాల సాధన చెయ్యనే అవసరం లేదు. శ్వాసని గట్టిగా పట్టుకుంటే మనం తరించేస్తాం. అలా కాకపోతే మనకు తరించడం అసాధ్యం. అలా జరిగింది. ఈ మహానుభావుడు మరణించి ఇక్కడ మురికివాడలో పుట్టాడని చెప్పుకున్నాం కదా. పుట్టిన తర్వాత ఈయన మాట్లాడడం మానేశాడంట. ఎందుకంటే అంత సాధకుడు కనుక, అరే ఓ చిన్న మాట విన్నందుకు, చిన్న మాట అన్నందుకు నేను వచ్చి ఇక్కడ పుట్టానురా, కనుక నేను ఈ జన్మలో మాట్లాడను అని అసలు ఇంక ఏది వినిపించుకోవట్లేదు, ఏది కనిపించుకోవట్లేదు. మౌనంగా ఎంతసేపు తనలో తాను ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడట. పిల్లవాడు పెరుగుతూ ఉండే కొద్దీ వాడు నడవడం లేదు, మాట్లాడడం లేదు, ఏం లేదు. తల్లిదండ్రులు అందరూ ఏమనుకున్నారు, వీడు మూగవాడు, వీడికి చెవిటివాడు, వీడికి ఏమీ వినిపించదు, ఏమీ మాట్లాడలేడు, వీడు అసమర్థుడు అంటూ ఆయన్ని నిందించుకుంటూ ఉన్నారంట. ఇలా ఆ పిల్లవాడు పెరిగి 20-21 సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఏ ఇంట్లో అయితే పుట్టాడో ఆ వంశం తరతరాలుగా ఆ రాజ్యానికి రాత్రి వేళ కాపలా కాసే కుటుంబం అన్నమాట. ఈ కుటుంబంలో ఇప్పుడు వీళ్ళ తండ్రి ఉన్నాడు ఆ కాపలా కాసే పదవిలో. కానీ పొరుగురులో వాళ్ళ బంధువులు శరీరం వదలడం మూలాన తప్పనిసరిగా ఇతను అక్కడ వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. అప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరే బడుద్దాయ్, ఈరోజు ఒక్కరోజు రాత్రిపూట నా కోసం ఈ డప్పు కొట్టుకుంటూ అక్కడ తిరగరా, అలా తిరగడం మూలాన ఈరోజు రాజ్యానికి కాస్త కాపలా కాసిన వాడు అవుతావని ఒప్పించుకున్నాడట. ఒప్పించుకున్న తర్వాత మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చి, మహారాజా, నాకు ఒక జడుడు మూడుడు ఒక కొడుకు మోగవాడున్నాడు, వాడిని మాత్రం ఈరోజు నేను ఇలా కాపలాకి పంపించగలను, నేను ఈరోజు తప్పనిసరిగా పరుగురు వెళ్ళి రావాలి, మీరు దయతో అనుమతి ఇవ్వమని అడిగారట. సరే, రాజుగారు మనసులో, నేను ఎటు మారువేషంలో రాజ్యాన్ని కాపలా కాసుకుంటాను కదా, పర్లేదు వీళ్ళకి అనుమతి ఇవ్వచ్చు అని సరే వెళ్ళి రమ్మన్నారట. రాత్రి వేళ ఇతను డప్పు తీసుకొని బయటికి వచ్చాడు. 10 గంటలు మొదటి జాము రాగానే ఇతను ఏం చేస్తాడో చూద్దామని రాజుగారు మారువేషంలో వెనక అనుసరిస్తూ ఉన్నాడు. మొదటి జాము రాగానే ఆ అబ్బాయి డప్పు వాటిస్తూ, మాతా నాస్తి పితా నాస్తి బంధుర్నాస్తి సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వేదాంత వాక్యం చెప్పేశాడంట. ఇదేంటిరా, ఇతను మూగవాడన్నారు, ఇతనేమో మహానుభావుడే, ఇంతటి మహావాక్యం చెప్పాడే అంటూ, సరే ఇంకా 2-3 జాములు ఉంటాయి కదా, మళ్ళా కదులుతూ ఉన్నారు ఇద్దరు, వెనక రాజుగారు ముందు మహానుభావుడు. ఇలా 2వ జాము రాగానే మళ్ళీ ఈయన వచ్చేసేసి, కామః క్రోధచ్చ లోభచ్చ దేహే తిష్టతి తస్కరాః జ్ఞానరత్నమపహరాయ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మళ్ళీ చెప్పాడంట. అంటే ఏంటి దీని అర్థం? ఒరే, నీ కామము క్రోధము లోభము లాంటివన్నీ దొంగలురా, నీలోని జ్ఞానరత్నాన్ని అపహరించుకుపోతారు, కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ 2వ జాములో చెప్పాడట. ఇలా మళ్ళా ముందుకు వెళ్ళాడు. 3వ జాము రానే వచ్చింది. అప్పుడు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త అంటూ 3వ మాట కూడా చెప్పారట. ఈ విషయాలు అయిపోయినాయి. ఇతని ఇంటికి వెళ్ళాడు. రాజుగారు అంతఃపురానికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వాళ్ళ తండ్రి రాగానే మహారాజు గారు తండ్రిని పిలిచి, అయ్యా, నీ కొడుకు మూర్ఖుడు కాడు, మూగవాడు కాడు, చెవిటివాడు కాదు, మహాజ్ఞాన సంపన్నుడు, పూర్వజన్మలో అద్భుతమైన యోగాన్ని అభ్యసించి పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకున్న సిద్ధపురుషుడు, అంతటి మహానుభావుడు మా రాజ్యంలో ఉండడం మా అదృష్టం. మీరు ఏ ఉద్యోగం అతను కావాలని అడిగితే నేను ఆ ఉద్యోగం ఇస్తాను, ఒక్కసారి మీ బిడ్డని అంతఃపురానికి తీసుకురమ్మని చెప్పాడట. అలాగే రాజుగారు అతను తీసుకురావడం, రాజుగారు మహానుభావ అంటూ ఆయన పాదాలు కడిగి నమస్కరించుకొని, మీరు ఇక్కడ ఏం చేస్తే ఆ ఉద్యోగం మీకు ఇస్తాను, మీకేం ఉద్యోగం కావాలో అడగమన్నాడట. అంటే వెంటనే ఇతను, మహారాజా, మీ రాజ్యంలో ఘోరమైన నేరాలు చేస్తే ఏం శిక్ష విధిస్తారు అంటే శిరచ్ఛేదన అని చెప్పాడట. ఆ శిరచ్ఛేదన జరిగే వేళ నేను ఆ శిరచ్ఛేదన చేసే నేరస్తులను నా దగ్గరికి పంపించమని అడిగాడంట.
సరే, ఏం కావాలి? అందంగా ఒక కుటీరం, ఆ కుటీరం ఎదురుగా దేవతా విగ్రహాలు, ధూప దీపాలు, అద్భుతమైన అలంకరణలు, నిరంతర భగవన్నామస్మరణ, వీటన్నిటినీ ఆ కుటీరం చుట్టూరు సిద్ధం చేశారట. సిద్ధం చేసిన తర్వాత రాజువారు ఇలాంటి ఘోరమైన నేరాలు చేసే నేరస్తుల్ని శిక్షించమని అక్కడికి పంపిస్తున్నారట. ఈ మహానుభావుడు ఏం చెప్తున్నాడు? మీరు ఆ దేవతా విగ్రహాలను చూడండి, మీరు ఆ దైవనామాన్ని వినండి, మీరు ఆ దైవనామాన్ని అనండి అని చెప్పి అప్పుడు శిక్ష అమలు జరిపిస్తున్నాడట. ఇలా జరిగితే కొంతకాలం తర్వాత పైన యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట. ఎందుకు? అక్కడ వాళ్ళందరూ భగవన్నామాన్ని స్మరిస్తూ, భగవంతుణ్ణి దర్శిస్తూ, భగవంతుడి నామాన్ని వింటూ శరీరాలు వదిల మహత్పుణ్యమా అని జన్మరాహిత్యం పొందారట. మరి ఆయన అన్ని జన్మల సారాన్ని, అన్ని జన్మల సాధనని ఒక్క చిన్న పనితో మన అందరికీ పత్రిజీ గారు మోక్షాన్ని ఇచ్చినట్లు ఆయన వాళ్ళకి అలా మోక్షం ఇస్తున్నారు. ఇంత అద్భుతమైన యోగవంతమైన జ్ఞానాన్ని అందించిన గురువుల పట్ల ఎలా ఉండాలో మీకు చెప్పారు. నిరంతరం గురుస్మరణ మన బాధ్యత, మన ధర్మం. నిరంతరం శ్వాస ధ్యాస మన అందరి ధర్మం. దీని ద్వారా అందరూ తరించాలని పత్రిజీ మహారాజ్ గారు ఏదైతే కోరుకున్నారో వారి పట్ల అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని కలిగి వినయ విధేయతలతో వారి ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ సామ్రాజ్యాన్ని మీరు నిర్మించుకోండి. వారు ఏమేమి నిర్మించి వెళ్ళారు? శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్. ఈ మూడింటి యొక్క అద్భుతమైన పరిపూర్ణ ఫలం ఏంటి అంటే అందరూ సదానంద యోగ జీవనం. మీ అందరూ ఈ ఆనంద జీవన యోగాన్ని స్థాపించుకుంటే వారు స్థాపించిన ఈ మూడింటికి సార్థకత లభిస్తుంది. అర్థమైందా? ఇక నుంచి ఇంకా భక్తితో, ఇంకా శ్రద్ధతో ధ్యానాన్ని ఆచరించి అందరూ సద్గురు అనుగ్రహాన్ని పొంది శాశ్వత మోక్షాన్ని పొందండి. శ్రీ గురుభ్యో నమః. ఒక్కసారి గురువులకి మనం లేచి చప్పట్లు కొడితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. వారి యొక్క జ్ఞానాన్ని మన శ్వాస విజ్ఞానంతో కలిపి ఎంతో అద్భుతంగా అందించారు. ఒకరు హిమాలయ పరంపర, అలాగంటే ఇద్దరు గిరి పరంపరలో ఉన్నారు కాబట్టి ఇద్దరు హిమాలయ పరంపర అని చెప్పొచ్చు. అలాగే శ్రీ విద్యా పరంపర, ఎటు ఏ విద్య నుంచి చూసినా ఫైనల్గా మన దగ్గరికే వస్తారు శ్వాస విద్యలోకే. కాబట్టి అందరూ కూడా ఆ శ్వాస విద్యని, ఆ శ్వాసకి శరణాగతిగా ఉంటూ ఆ యొక్క శ్వాసని గమనిస్తూ, ఆ శ్వాసని ఆచరిస్తూ, ఆ శ్వాసని సిద్ధింపజేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా జీవితాలు మారుతాయి. కాబట్టి ఈ అద్భుతమైన గురువుల్ని, అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విజయభాస్కర్ రెడ్డి సార్, మారం సార్ సన్మానించుకోవడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు క్రోవి పార్థసారథి గారు వారు శ్రీ విద్యా సాంప్రదాయం మీద 105 పుస్తకాలు రాశారు. వారు రెచ్చలుగా పనిచేస్తూ విజయవాడలో 105 పుస్తకాలు రాశారు. ఒక్కొక్కటి 600-700 పేజీల పుస్తకాలు. ఆత్మ విద్యని, శ్రీ విద్యని, ఆత్మజ్ఞానాన్ని ఎన్నో రకాలైన కోణాల్లో దర్శించి రాసినటువంటి మహానుభావులు వారు వస్తున్నారు రేపు. కాబట్టి వారి యొక్క జ్ఞానాన్ని రేపు తీసుకుందాం. అలాగే ఎల్లుండి వచ్చేసరికి నూకల ప్రభాకర్ శర్మ గారు వారు వచ్చేసరికి దత్త సాంప్రదాయంలో యోగ విద్య గురించి, దత్తాత్రేయుడు ఎట్లా యోగ విద్యకి నిష్ణాతుడు, ఆయన ఎట్లా శ్వాస విద్యని తీసుకొని వచ్చాడు, యోగ విద్యకి శ్వాస విద్యకి దత్తాత్రేయుడు ఎట్లాంటి వారు అనే విషయం పైన సంపూర్ణంగా మాట్లాడబోతున్నారు 27వ తేదీ. ఇలా ప్రతిరోజు ఒక్కొక్క మహానుభావుడు ఉన్నారు. కాబట్టి వాళ్ళ జ్ఞానాన్ని తీసుకుందాం. కాబట్టి అందరికీ ఈ యొక్క అవకాశం ఇస్తున్న గురువులకి, కాబట్టి వారందరికీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు, వారందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.